నమస్తే, వెల్కమ్ టు ఏవిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. హరిద్వార్లో సాధు సంతుల మహాపాదయాత్ర, సంతుల ఆశీర్వాదం తీసుకున్న ఉత్తరాఖండ్ సీఎం. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని డిమాండ్, విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల ఆందోళన. కాప్రాలో సన్స్టార్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి ఈటెల, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరిన మంత్రి. తిరుమలగిరిలో ఘనంగా సంత్ సద్గురు సేవాలాల్ జయంతి వేడుకలు, సేవాలాల్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఎమ్మెల్యే గాధరి కిషోర్. మతి స్థిమితం లేని అనాథకు అన్నం తినిపించి ఆకలి తీర్చిన మహిళా అధికారి, మానవత్వాన్ని చాటిన ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరుగుతున్న సాధారణ కుంభమేళాలో భాగంగా 13 ఆఖడాలకు చెందిన నాగ సాధువులు సంతు స్వాములతో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అంబరీష్పై నాగసాధువు శంఖారావం పూరించి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు కృషి చేయాలని సాధు సంతువులు పిలుపునిచ్చారు. అధర్మంపై పోరు చేయాలని కోరారు. కొందరు హిందూ ధర్మం పేరుతో అధర్మానికి పాల్పడుతున్నారని, అలాంటి సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయని, ఇలాంటి వారిని హిందువులు ప్రోత్సహించకూడదనే సందేశాన్ని సాధు సంతులు ఈ ర్యాలీ ద్వారా భక్తులకు, యాత్రికులకు తెలిపారు. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కుంభమేళాలో నిరంజని అఖాడాలో సంపత్ల ఆశీర్వాదం తీసుకుంటున్నారు. కుంభమేళా యాత్రికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసులు అన్ని విధాలా సహకరిస్తారని సీఎం అన్నారు. ఆశ్రమం, సత్రాలలో కుంభమేళా నిర్వహించుకోవాలని, బయట డేరాలు, టెంట్లు వేయరాదని ముఖ్యమంత్రి సాధువులకు విజ్ఞప్తి చేశారు. కరోనా నుంచి జాగ్రత్త వహించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థి, ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా ఈసీఐఎల్ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ కరోనా సమయంలో విద్యార్థుల నుండి పూర్తి ఫీజులను వసూలు చేస్తూ ప్రైవేట్ ఉపాధ్యాయులకు కనీస జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, అక్రమంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘం మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో ముఖ్య ఎజెండా ఏంటంటే 3 నెలల ఫీజులకు సంవత్సరం, 3 నెలల చదువులకు సంవత్సరం ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో దాదాపు 75% ఉపాధ్యాయులని కార్పొరేట్ విద్యా సంస్థలు తీసేశారు. ఇప్పటికి కూడా ఫీజులు పూర్తి స్థాయిలో ఫీజులు వసూలు చేస్తూ అధ్యాపకులకు కేవలం 80%, 60% మాత్రమే ఫీజులు వేస్తున్నారు. 400 కోట్లు లాభంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఈరోజు కరోనా పేరుతోని 1800 కోట్లు లాభాల్లో ఉంటే, రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల దగ్గర జలగల్లాగా రక్తంలా పిప్పి చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని విద్యార్థి సంఘాలుగా ఖండిస్తున్నాం. ఈ బంద్ని
శాంతియుతంగా చేశాం. భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, లంచాలు తీసుకుంటున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు కైతా మీరు స్పందించి వీటిపై చర్యలు తీసుకోండి. లేకపోతే మరో తెలంగాణ ఉద్యమం లేవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలంగాణ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన నిలవండి. కార్పొరేట్ల దగ్గర ముడుపులు తీసుకొని వాళ్ళ బానిసల్లాగా ఉండకండి అనుకొని విద్యార్థి సంఘాల తరపున హెచ్చరిస్తున్నాం. మేడ్చల్ జిల్లాలోని కాప్రా సర్కిల్ ఈశ్వరీపురి కాలనీలో నూతనంగా నెలకొల్పిన సన్స్టార్ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించి ప్రజాభిమానాన్ని చురగొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు స్వర్ణారా శివమణి, బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, ఆసుపత్రి చైర్మన్ చక్రధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో బంజారా గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన జాతిని ఐక్యం చేసేందుకు సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనులను ఏనాడు పట్టించుకోలేదని, సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా జరపడం లేదని, ఇది మన రాష్ట్ర గొప్పతనమని అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని కులాలు, మతాలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని, గిరిజనులు ఆత్మగౌరవంగా ఉండేందుకు హైదరాబాద్లో బంజారా భవన్ను నిర్మిస్తుందన్నారు. 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామ పంచాయతీగా మార్చి గిరిజనులు స్వయం పాలన చేసుకునే వెసులుబాటు కల్పించారన్నారు. అత్యధికంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేశారని చెప్పారు. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ₹1 కోటి గిరిజనులకు బంజారా భవనం నిర్మాణం చేయిస్తామని గాదరి కిషోర్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని తండాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపిక, యుగేందర్ రావు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్ సంఖ్యపల్లి రఘునందన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మూల అశోకారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పాలేపు చంద్రశేఖర్, ఎంపీపీ ఎన్ స్నేహలత సురేందర్ రావు, జెడ్పీటీసీ అంజలి, రవీందర్, సంత్ సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ నియోజకవర్గ అధ్యక్షులు బానోతు యాకూబ్ నాయక్తో పాటు లకావత్ మోహన్ బాబు, కిష్టు నాయక్, శంకర్ బూకియా, యాకూబ్ నాయక్, హరిచంద్రు, దీపా నాయక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి గుజ్జ దీపిక యుగంధరరావు గారికి, స్థానిక ఎంపీపీ స్నేహలత గారికి, ఎంపీసీ గారికి, వైస్ ఎంపీ గారికి, వేదికలో ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు, పిఎస్సిఎస్ చైర్పర్సన్ గారు, ఎక్స్ ఎంపీపీ గారు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాలలో పనిచేసినటువంటి నాయకులు, మొత్తం ఈ కార్యక్రమాన్ని ధ్వజస్కంధాలు చేస్తున్నటువంటి నా సోదరులు, కమిటీ సభ్యులకు అందరికీ ప్రత్యేకంగా ఈరోజు భాగస్వామైనటువంటి గిరిజన సోదరులు, సోదరి వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం, రామరామ తెలియజేస్తాను. సంత్ సేవాలాల్ గారి 282వ జన్మదినాన్ని పురస్కరించుకోండి తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశ అధ్యక్షులు, ఈ కమిటీ అధ్యక్షులు యాకూబ్ గారికి, ఈ కమిటీలో భాగమైనటువంటి అందరికీ
నాతో పాటు అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు. కానీ ఆమె మాత్రం అంతకు మించి ఓ మతి స్థిమితం లేని వ్యక్తికి తన చేతితో గోరు ముద్దలు తినిపించి అమ్మ ప్రేమను చాటుకుంది. ఆమె మానవతా దృక్పథంతో స్పందించింది. మతి స్థిమితం లేని ఓ వ్యక్తి ఆకలితో అలమటిస్తుంటే చూసి భరించలేని ఆమె అభాగ్యుడికి అండగా నిలిచింది. తన లంచ్ బాక్స్ని తీసి ఆ అభాగ్యుడికి తినిపించి మానవత్వాన్ని చాటింది. అందరూ మెచ్చుకునే విధంగా కొన్ని మంచి పనులు చేసి ఈ మధ్య వార్తల్లోకెక్కిన ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మరోసారి మానవత్వాన్ని చాటుకొని వార్తల్లోకెక్కింది. ములుగు మండలంలోని మల్లంపల్లిలో మతిస్థిమితం లేకుండా ఆకలితో ఓ పిచ్చివాడు రోడ్లపై తిరుగుతున్నాడు. ఈ దయనీయ దృశ్యాన్ని గమనించిన ములుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా చలించిపోయింది. తన లంచ్ బాక్స్ను మతిస్థిమితం లేని ఆ వ్యక్తికి స్వయంగా తినిపించి మానవత్వం చాటుకున్నారు. తస్లీమా మంచి మనసుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం పట్టణంలోని టీఎన్జీఓస్ కాలనీ సమీపంలో రోడ్డు పక్కన ముళ్లకంపలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఆమెను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి కిరాతకంగా హత్య చేయబోయాడు. ఇంతలో అటుగా వెళ్తున్న స్థానికులు ఇది గమనించి పెద్దగా కేకలు వేశారు. అయినా పట్టువీడని రాక్షసుడు ఆమెను అంతం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహం చెందిన జనం ఆ మృగాడిని అడ్డుకునేందుకు రాళ్లతో దాడి చేశారు. అయినా అతను పట్టువీడకుండా భార్యను అంతమొందించాలని చూశాడు. స్థానికులు రాళ్లతో కొట్టి ఎట్టకేలకు ఆమెను మృగాడి దాడి నుంచి ప్రాణాలతో రక్షించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిని చిలకకోయలపాడుకి చెందిన నాగేశ్వరరావు, నవ్య దంపతులుగా గుర్తించారు. తీవ్ర గాయాల పాలైన భార్యను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా నాగేశ్వరరావు వేధింపులు తాళలేక భార్య దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పిల్లలను తీసుకొని ఎన్జీఓస్ కాలనీలో అద్దెకు ఉంటున్న విషయం తెలుసుకున్న భర్త ఆమెను ఎలాగైనా హతమార్చాలని చూశాడు. ప్లాన్ ప్రకారమే ఎన్జీఓస్ కాలనీలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. స్థానికులు చూడడంతో నవ్య బతికి బయటపడింది. దేశంలోనే అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ గురువారం సందర్శించనున్నారు. యాదాద్రి కొండపై ఆలయ ప్రధాన ఆలయంతో పాటు పరిసరాల అభివృద్ధి పనులు తుది దశకు చేరి ఉద్ఘాటనకు సిద్ధమవుతున్న తరుణంలో సీఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కొండపై బాలాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రధాన ఆలయం కొండపై పరిసరాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల పురోగతిని పరిశీలిస్తారు. 3 నెలల్లో ప్రధాన ఆలయ ఉద్ఘాటన చేసి స్వామి గర్భాలయ దర్శనాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. జిఆర్ స్వామి సూచించిన ఆగమ వైదిక నియమానుసారం గర్భాలయం, ముఖమండపం, ఉప ఆలయాలు, క్యూ కాంప్లెక్స్లు, ఇతర పనులను సీఎం స్వయంగా పరిశీలిస్తారు.
ప్రాకార మండపాలు, మాడవీధులు, తిరువీధుల్లో నక్షత్ర మొక్కలు, సుగంధ పుష్పాల ఉద్యానవన అభివృద్ధి, క్యూ కాంప్లెక్స్, ప్రసాదాల కాంప్లెక్స్, శివాలయం, విష్ణు పుష్కరిణి కేసీఆర్ అనువనువునా పరిశీలించనున్నారు. అలాగే కొండ చుట్టూ రింగు రోడ్డు నిర్మాణ పనులు, ప్రెసిడెన్షియల్ సూట్స్ నిర్మాణం, గండి చెరువు వద్ద పుష్కరిణి, అన్నదాన సత్రం, కళ్యాణకట్ట నిర్మాణాలను సీఎం పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో కోర్టు న్యాయవాదులు బుధవారం నిరాహార దీక్ష చేశారు. హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణిల హత్యలపై సిబిఐ విచారణ జరిపించాలని, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని, స్టేషన్ బెయిల్ను రద్దు చేయించాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో నిరసన దీక్ష చేశారు. ఈ దీక్షను ఉద్దేశించి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కారంగుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, న్యాయవాదుల హత్య జరిగి 15 రోజులు అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం, హత్య చేసిన దుండగులను అరెస్టు చేయకపోవడం శోచనీయమని అన్నారు. వెంటనే సిబిఐ విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు హరిచరణ్, అన్నపర్తి జ్ఞానసుందర్, పూల్ సింగ్, గుగులోతు రాజారాం, బానోతు సతీష్, ప్రతాప్, రవికుమార్, జిలకర చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. తుంగతుర్తి బార్ అసోసియేషన్ తరపున న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలంగాణ రాష్ట్రం అనేది బంగారు తెలంగాణ అని అనుకుంటున్నాం. కానీ బంగారు తెలంగాణ అనేది న్యాయవాదులు ప్రశ్నించేటటువంటి గొంతుకను వ్యవస్థపై దాడి జరిగి ముమ్మాటికి 15 రోజులు కావస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఉండబడినటువంటి ముఖ్యమంత్రి పదవి ఏదైతే ఉందో అది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అనుకున్న ప్రకారమే వారు ఇవాళ ఆ సీటులో కూర్చున్నారు. ఇప్పటికి కూడా న్యాయవాదులపై పట్టపగలు దాడి జరిగిన విషయాన్ని ప్రభుత్వం చూస్తూ కళ్ళు మూసుకొని కూర్చున్నది. నేను కాపల కుక్క లెక్క ఉంటా అన్నటువంటి కేసీఆర్ గారు ఒక న్యాయవాదిపై పట్టపగలు దాడి జరుగుతున్నప్పుడు ఇలాంటి కూడా ఖండించినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంపై ఏమాత్రం బంగారు తెలంగాణకు నేను కట్టుబడి ఉంటా అనేటటువంటి నినాదం ఏదైతే ఉందో ఈ నినాదానికి అమలు చేయాలంటే తెలంగాణ ప్రజలు కానీ న్యాయవాదులు అందరూ ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. బంగారు తెలంగాణ అంటే మీకు అమలు చేయాలనేటువంటి ప్రోద్బలం ఉన్నట్టయితే న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీస్ అనేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది కొనసాగిస్తూ ఉన్నారు, చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే 41 CRPC అమెండ్మెంట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం దానికి పంపే అర్హత కలిగి ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి. దానితో పాటు ఈ స్టేషన్ బస్ రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తూ పార్లమెంటుకు పంపాల్సిన విషయం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయవాదులకు రక్షణగా అండగా ఉండాలని న్యాయవాదులు అందరి తరఫున కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు న్యాయవాదుల సిబిఐ చేత న్యాయవాదుల రక్షణ చట్టాన్ని భారత రాజకీయ వ్యవస్థలో కేసీఆర్ను మించిన బ్రోకర్, మోసగాడు మరొకరు లేరని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పీఆర్సీ 7% అంటూ ఉద్యోగులను మోసం చేశారని, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, నోటిఫికేషన్లు వేయకుండా యువతను మోసం చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. భువనగిరి, యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఈద్గాలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతు బంధు పేరుతో ప్రజలను మోసం చేసి సర్కార్ సొమ్ముతో ఓట్లు కొన్న టీఆర్ఎస్ పార్టీకి పోయే రోజులు దగ్గర పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని భావించి ఓటుకు ఎంతైనా పెట్టి కొనడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ఈ 2 గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రభావం రాష్ట్రంలోని 77 అసెంబ్లీ స్థానాలపై పడుతుందని చెప్పారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీలను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థులు రాములు నాయక్, చిన్నారెడ్డిలను గెలిపించాలని కోరారు. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ వచ్చినాక ఆయన నింపింది 30,000 పోస్టులే. 191,000 రెడీగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. నోటిఫికేషన్ వేసి మొన్నటి దాకా చైర్మన్ ఉండే, కమిటీ మెంబర్లు ఉండే. ఇప్పుడు చైర్మన్ పోయిండు, కమిటీ మెంబర్లు రిటైర్ అయ్యారు. ఇద్దరు కమిటీ మెంబర్లు ఉన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషనే నింపలేని వాడు ఇక ఉద్యోగం లేరు. ఈ మంత్రుల్ని ఏం చేయాలి? రూములు వేసి చెడా మడా కొట్టినా తప్పలేదు నా కొడుకుని. ఇల్లు లేదు, పాడు లేదు, నౌకర్లు లేవైతే ఏదో సోనియా గాంధీ పుణ్యవాడు ఉపాధి పోతే ఆ ముసలాయన 4 గంటలు కట్ట ఊపి అటు పని చేస్తే 150 రూపాయలు కూలి వస్తుంటే దాని పుణ్యాన్ని తింటుండో ఏదో పండుకుంటుండో. ఉండడానికి ఇల్లు ఉండాలి కదా. 7 ఏళ్ళకే ఇల్లు కట్టకపోతే ఇద్దరు కొడుకులు ఉంటారు, పెళ్ళిళ్ళు అవుతారు, ఎడ పండుకోవాలి? అప్పుడేం చెప్పి నేను లంగా 2014లో అరే కాంగ్రెస్ వాళ్ళు 70 ఇల్లు కడుతున్నది, నేను వస్తే డబుల్ బెడ్రూమ్ కడతా, పండుగలకు నీకు బిడ్డ అల్లుడు వస్తే ఎడ పండుకుంటారు అన్నాడు. ఎడ పండుకుంటూ వదిలిపెట్టరా నా బిడ్డ అల్లుడు వదిలిపెట్టు. కొడుకులు మొత్తం ఉన్న కొడుకులో వండుకుంటారు. ఆ ముసల్దాన్ని చెట్టు కింద వండబెడుతుంది తల్లిదండ్రులని. చాలా బాధలు ఉన్నాయి. ఈ చెప్పుకుంటే తీరేది కాదు. ఇది మీ అందరికీ కూడా తెలుసు. సోషల్ మీడియా మీరు చూస్తుండ్రు. కానీ ఏంటంటే ఏదో స్కీములు పెట్టి మోసం చేయాలని చూస్తుండ్రు. ఈసారి రైతు బంధు కాదు. ఇప్పుడు ఇలా మోడీ జైలు వేస్తా అని చెప్పి భయపడేసరికి రైతు వ్యతిరేక చట్టాల మీద బంధుకాలు ఇస్తే మాకంటే ముందు కేసీఆర్, కేటీఆర్ 6 గంటలకే పోయి కూర్చున్నారు హైవే మీద. మేము 9 గంటలకు పోతే 6 గంటలకే పోయాడు ఆయన శాసనసభ కేటీఆర్. 3 రోజులన్నా ఢిల్లీకి పోయిండు. వంగి కాలు పట్టుకుంటు ఫోటో చూసింది కదా మీరు. పక్కన ఎట్లా వంగిండు వంగి వచ్చి తెల్లారు వచ్చి గవర్నమెంట్ అంటే వ్యాపారం చేస్తుందా? 7,500 కోట్లు నష్టం వచ్చింది మాకు ఒడ్లు కొంటే. రైతులకు నష్టం అంటారా? రైతులు ఒడ్లు కొంత నష్టం అంటారా? కాళేశ్వరం 4 లక్షల కోట్లు వరకు టెండర్లు పెట్టి 1,00,000 కోట్లు తింటేనే నష్టం కాదు. ఆంధ్ర కాంట్రాక్టర్లకి కమిషన్ తీసుకుంటేనే నష్టం కాదు. 7,000 కోట్లు 7 ఏళ్ళంటే నష్టం వచ్చిందంట ఒడ్లు కొంటే. ఇక బుద్ధుందా? బుద్ధుండే మాట్లాడుతున్నా. రైతుల నష్టం గురించి మాట్లాడతారా? అన్నం పెట్టే అన్నదాతకు ఎంత పెట్టినా తక్కువనే. నువ్వు 1,880 రూపాయలు ఇస్తేనే ఆయనకి ఏం మిగిలేదు లేదా? మేము కొనవు, సెంటర్లు కొనమన్నాడు. అంతకుముందేమో ఆ చట్టాలకు సపోర్ట్గా వ్యతిరేకంగా బంద్లో పాల్గొన్నాడు. అందుకనే రేపు ఐకేపీ సెంటర్లు ఇట్లా తీస్తే ఇక అప్పుడు వాళ్ళ సంగతి ఉంటుంది. ఇక మళ్ళా పింకు కన్వవాడు వేసుకున్నాడు కనబడ్డా, సర్పంచ్ కనబడ్డా, ఎమ్మెల్యే కనబడ్డా, మినిస్టర్ కనబడ్డా ఎంత పడి కొడతారు. చెప్తారు మేమేం కాంగ్రెస్లో కొట్టాము, రైతులే కొడతారు. రావణపేట, ఒలిగొండ ఈ చుట్టుపక్కల అంతా మూసి మొత్తం వడ్లేసుకుంటోలే. ఐకేపీ సెంటర్ లేకుండా అన్ని కలిసి ఒక మార్కెట్ తీసుకుపోతాయి. అవుతుంది అది. ఏ ఊర్లో సెంటర్ పెడితే ఆ ఊరికే 4 రోజులు పడుతుంది ఒడ్లు పోతాను. ఇవన్నీ అంటే ఒక్కటే జిల్లా కేంద్రాన్ని తీసుకోవాలంటే అది కూడా ఆయన టోకెన్ నెంబర్ ఇస్తాడంట. రైస్ మిల్లర్లు ఏజెంట్ వెనకటి ఉండే, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఉండే ఆ సిస్టమ్. అంటే ఇప్పుడు అది ఇట్లా పెట్టవాను వాడని తిరుగుతాడు. ఇక కండు వేసుకొని ఓట్లు అడుగుతాడు ఆ రోడ్డు మీదకి వచ్చి అంటారు. అందుకనే కేసీఆర్ నువ్వు ఐకేపీ సెంటర్లు పోతే నీ మొత్తం నీ ప్రగతి భవన్, నీ ఫామ్ హౌస్ మీద పడి కూడా కొట్టేది గాయం. ఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎట్లా ఎక్కిండ్రో ఇప్పుడు నీ ప్రగతి భవన్ కోట ఎక్కుతారు, నీ జెండా బిగుతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హరిద్వార్లో సాధు సంతుల మహాపాదయాత్ర, సంతుల ఆశీర్వాదం తీసుకున్న ఉత్తరాఖండ్ సీఎం. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని డిమాండ్, విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల ఆందోళన. కాప్రాలో సన్స్టార్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి ఈటెల, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరిన మంత్రి. తిరుమలగిరిలో ఘనంగా సంత్ సద్గురు సేవాలాల్ జయంతి వేడుకలు, సేవాలాల్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఎమ్మెల్యే గాధరి కిషోర్.
మతి స్థిమితం లేని అనాథకు అన్నం తినిపించి ఆకలి తీర్చిన మహిళా అధికారి, మానవత్వాన్ని చాటిన ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్.